Hi friends, welcome to NMR Study Circle. ఈ రోజు క్లాస్లో జనరల్ సైన్స్ పార్ట్ 3లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మీకు మరిన్ని బిట్స్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ తెలుసుకోవాలంటే ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జనరల్ సైన్స్ పార్ట్ 3లో భాగంగా ఫస్ట్ బిట్ చూద్దాం ఇప్పుడు. ఇన్ బేయస్ ప్రాసెస్ ద బాక్సైట్ ఓర్ for purification is digested in ఈ బాక్సైట్ ఓర్ మరియు కాస్టిక్ సోడా కలిపి ఈ రెండింటిని హై ప్రెషర్ వెజల్లో వేసి హీట్ చేస్తే ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే అల్యూమినియం ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇన్ బేస్ ప్రాసెస్ ద బాక్సైట్ ఓర్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్ NaOH నే కాస్టిక్ సోడా అంట, సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వన్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ నెవర్, వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా ఏం అవ్వదు అన్నారు. సో మ్యాగ్నిట్యూడ్ వెక్టర్ 0 అయితే దాన్ని ఏమంటారంటే నల్ వెక్టర్ అంటాం. అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ 1 అయితే దాన్ని యూనిట్ వెక్టర్ అంటాం. అదేవిధంగా వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్ అవుతుంది, కానీ ఎప్పటికీ కూడా వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ నెగిటివ్ అవ్వదు. సో సెకండ్ వన్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రెపల్షన్ బిట్వీన్ ద చార్జెస్ ఫాలోస్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రెపల్షన్ నే కూలుంబ్స్ లా, దీన్ని తెలియజేసేది ఏదంటే కూలుంబ్స్ లా లేదా ఇన్వర్స్ స్కేర్ లా. దీన్ని ఇన్వర్స్ స్కేర్ లా లేదా కూలుంబ్స్ లా అంటాం. అంటే ఏంటి కూలుంబ్స్ లా అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రెపల్షన్ దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటుందంటే ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. దేనికి ఇన్వర్స్ ప్రొపోర్షనల్ గా ఉంటుందంటే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ కి ఇన్వర్స్ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. ఇక్కడ కే అని ఏమంటారంటే కూలుంబ్స్ కాన్స్టాంట్ 1/4πε0 అని పిలుస్తారు. సో దీన్నే కూలుంబ్స్ లా లేదా ఇన్వర్స్ స్క్వేర్ లా అని పిలుస్తారు. సో థర్డ్ వన్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ratio of mass of proton and electron will be. mass of proton electron యొక్క రేషియో. సో proton mass ఎంత అంటే 1.67 into 10⁻⁻27 grams. అదేవిధంగా ఎలక్ట్రాన్ మాస్ ఎంత ఉంటుందంటే 9.10 into 10⁻⁻31 grams. ఈ రెండింటి మధ్య రేషియో ఉంటుందంటే 183:6:1 ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ కన్నా ప్రోటాన్ మాస్ 1836 టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, ఇన్ ఏ సర్క్యూట్ కంటైనింగ్ ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. సర్క్యూట్ లో ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే కరెంట్స్. ఆ సర్క్యూట్ లో ఉన్న కరెంట్స్ లీడ్స్ ద ఈఎంఎఫ్. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కెమికల్ బాండ్ ఇన్ జెర్మేనియం క్రిస్టల్. జెర్మేనియం క్రిస్టల్ లో ఉన్నటువంటి కెమికల్ బాండ్ ఏదంటే కోవలెంట్ బాండ్. ఇది ఎన్ని బాండ్స్ ఉన్నాయంటే 4 కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. 4 కోవలెంట్ బాండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, a ball is thrown upward in a vacuum in. Seventh one, a ball is thrown upward in a vacuum at 49 meter per second. The time taken by the ball to reach the highest point is. Here we find out only time taken. టైం కనుక్కోవాలి.
సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుందంటే తొలి వేగం ఇనిషియల్ వెలాసిటీ 49 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ ఇది హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతుంది కాబట్టి హైయెస్ట్ పాయింట్ అన్నది కాబట్టి 0 మీటర్ పర్ సెకండ్. ఫైనల్ వెలాసిటీ 0. ఇనిషియల్ వెలాసిటీ u equal to 49 మీటర్ పర్ సెకండ్. ఫైనల్ వెలాసిటీ v equal to 0 మీటర్ పర్ సెకండ్. మనం ఎయిట్ ఫైండ్ అవుట్ చేయాలి, టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో g వాల్యూ g equal to 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. g వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఫార్ములా v equal to u plus at. v equal to u plus at. సో ఇక్కడ v వాల్యూ 0 కాబట్టి t ఈక్వల్ ఏమవుతుంది అంటే మైనస్ u బై g. t వాల్యూ మైనస్ u బై g. ఎందుకు v ఈక్వల్ టు 0 అయితే u అనేది అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ u బై g. సో ఇక్కడ u వాల్యూ అనేది ఎంత అంటే 49 మీటర్ పర్ సెకండ్. g వాల్యూ ఎంత అంటే 9.8. g వాల్యూ 9.8. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే g వాల్యూ మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది పైకి విసురుతున్నప్పుడు g వాల్యూ మైనస్ తీసుకోవాలి, అది ఆబ్జెక్ట్ అనేది కిందకి వదిలితే g వాల్యూ ప్లస్ తీసుకోవాలి. సో మైనస్ 49 బై మైనస్ 9.8 ఎంత వస్తుంది ఫైనల్ గా t ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఈజ్ 5 సెకండ్స్. సారీ, మీటర్ పర్ సెకండ్స్ కాదు, 5 సెకండ్స్. టైం అనేది 5 సెకండ్స్ పడుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 5 సెకండ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇనిషియల్ వెలాసిటీ 49 మీటర్ పర్ సెకండ్స్, ఫైనల్ వెలాసిటీ 0 మీటర్ పర్ సెకండ్. టీ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఫామ్ ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకో, v ఈక్వల్ టు u ప్లస్ at. నెక్స్ట్ వన్, 8th one, what is the major charge carriers in p-type semiconductors? are p-type semiconductors లో చార్జ్ క్యారియర్స్ ఏవి అంటే హోల్స్ అనేవి చార్జ్ క్యారియర్స్. అదే n-type semiconductors లో చార్జ్ క్యారియర్స్ ఏవి అంటే ఎలక్ట్రాన్స్. p-type లో అయితే హోల్స్, n-type లో అయితే ఎలక్ట్రాన్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్, if the distance 9th one, if the distance between two masses be doubled, the gravitational force of attraction between them will be. So gravitational force of attraction formula F equal to gm1 m2 by r square. అయితే డిస్టెన్స్ డబుల్ అయితే ఏమవుతుంది, F ఈక్వల్ టు gm1 m2 by 2r square. డబుల్ అయితే ఏమవుతుంది ఫైనల్ గా F ఈక్వల్ టు gm1 m2 by 4r square. దట్ ఈక్వల్ టు F ఈక్వల్ టు 1/4 gm1 m2 by r square. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1/4 టైమ్స్ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తగ్గుతుంది. అంటే డిస్టెన్స్ పెరిగితే ఆ మాసెస్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తగ్గుతుంది. సో ఆన్సర్ 1/4. 9th one ఆన్సర్ 1/4. సో 10th one, a force provides an acceleration of 0.5 meter per second square. Acceleration is 0.5 meter per second square to a body of mass 2 kg. అంటే 2 kg మాస్ గల ఆబ్జెక్ట్ పైన యాక్సలరేషన్ 0.5 మీటర్ per second square అయితే what acceleration will it produce when acting on a body of mass 10 kg? 10 kg గల మాస్ పైన ఎంత యాక్సలరేషన్ అనేది
ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది అని అడిగారు. సో హియర్ ఫస్ట్ చూడండి, m ఈక్వల్ టు మాస్ ఈక్వల్ టు 2 kg, యాక్సిలరేషన్ ఎంత, a ఈక్వల్ టు 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఫోర్స్ ఫార్ములా నుండి F ఈక్వల్ టు ma, F equal to ma, so that equal to F equal to 2 into a value 0.5 meter per second square, that equal to F equal to 1 Newton. అంటే 1 న్యూటన్ ఫోర్స్ ఎంత ప్రొవైడ్ చేస్తుందంటే 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ని 2 kgs గల మాస్ పైన ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు అదే మాస్ 10 kg మాస్ తీసుకుంటే ఎంత యాక్సిలరేషన్ అవుతుంది అన్నారు. 10 kg మాస్ తీసుకుంటే ఎంత యాక్సిలరేషన్ అవుతుందంటే ఇక్కడ ఫోర్స్ ఎంత వచ్చింది, 1 న్యూటన్ వచ్చింది, 1 న్యూటన్ వచ్చింది. సో ఫోర్స్ ఫార్ములా F ఈక్వల్ టు ma, F ఈక్వల్ టు ma, F వాల్యూ 1 న్యూటన్, m హియర్ 10 kgs, 10 kg గల మాస్ తీసుకోవాలి, 10 kg, a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. So a equal to 1 by 10 meter per second square, that equal to a equal to 0.1, a equal to 0.1 meter per second square. So answer ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 0.1 meter per second square అవుతుంది. నెక్స్ట్ వన్ 11th one, the cathode rays are, cathode rays ని ఏమంటారంటే స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని cathode rays అంటారు. cathode rays ని ఏమంటారు, స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని cathode rays అంటారు. స్ట్రీమ్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటే ప్రోటాన్స్ ని ఏమంటారంటే యానోడ్ రేస్ అంటారు. యానోడ్ రేస్ అంటారు. యానోడ్ రేస్ ని ఏంటంటారంటే స్ట్రీమ్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ని యానోడ్ రేస్ అంటారు. స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని cathode rays అంటారు. నెక్స్ట్ వన్, the lightest gas in the atmosphere, lightest gas అంటే వాతావరణంలో అతి తేలికైన వాయువు ఏదంటే హైడ్రోజన్, అతి తేలికైన వాయువు హైడ్రోజన్. అయితే ఈ హైడ్రోజన్ ని ఎవరు కనుక్కున్నారంటే హైడ్రోజన్ ని హెన్రీ క్యావెండిష్, హెన్రీ క్యావెండిష్, హైడ్రోజన్ కనుక్కున్నవారు హెన్రీ క్యావెండిష్. విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం ఏదంటే హైడ్రోజన్. విశ్వంలో ఎక్కువగా లభించే మూలకం, విశ్వంలో ఎక్కువగా లభించే మూలకం, ఎక్కువగా లభించే మూలకం ఏదవుతుందంటే హైడ్రోజన్. అత్యధిక వ్యాపన రేటు ఉన్న మూలకం కూడా హైడ్రోజన్, అత్యధిక వ్యాపన రేటు ఉన్న మూలకం హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ వన్, white phosphorus is stored in, white phosphorus is stored in, white phosphorus అనేది ఎక్కడ స్టోర్ చేస్తారంటే వాటర్ లో స్టోర్ చేస్తారు. వైట్ ఫాస్ఫరస్ అనేది వాటర్ లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే ఇది హైలీ రియాక్టివ్ కాబట్టి, ఇది లీస్ట్ స్టేబుల్ హైలీ రియాక్టివ్. బయట నుంచితే వేగంగా వేరే వాటితో రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది లీస్ట్ స్టేబుల్ హైలీ రియాక్టివ్ కాబట్టి దీన్ని వాటర్ లో స్టోర్ చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ కిరోసిన్ ఇచ్చారు. కిరోసిన్ లో ఏ మూలకాన్ని స్టోర్ చేస్తారంటే సోడియం, సోడియం. ఓకే, సోడియం మూలకాన్ని కిరోసిన్ లో స్టోర్ చేస్తారు. అదే వాటర్ లో స్టోర్ చేసేదంటే వైట్ ఫాస్ఫరస్. నెక్స్ట్ వన్, artificial dialysis is used in the form of, artificial dialysis దేంట్లో యూజ్ చేస్తారంటే కిడ్నీ సబ్స్టిట్యూషన్. కిడ్నీ సబ్స్టిట్యూషన్ కి ఆర్టిఫిషియల్ డయాలసిస్ అనేది స్టోర్ చేస్తారు. కిడ్నీ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్ 15th one, a freely suspended bar magnet
ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద డైరెక్షన్. ఓకే, ఫ్రీగా వేలాడదీయబడిన బార్ మ్యాగ్నెట్ ఏ డైరెక్షన్ చూపిస్తుందంటే నార్త్ సౌత్ డైరెక్షన్స్ ని చూపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ బాడీ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ టవర్ విత్ ఏ జీరో వెలాసిటీతో ఒక ఆబ్జెక్ట్ ని డ్రాప్ చేయడం జరిగింది. సో u ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0 మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ it reaches the ground in 4 seconds. Time 4 seconds. The height of the tower is about h value find out చేయాలి. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో s అంటే ఇక్కడ డిస్టెన్స్, దట్ మీన్స్ హైట్ ఈక్వల్ టు u వాల్యూ ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. 0 ప్లస్ 1/2 a వాల్యూ 10, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ 10 అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్రాక్సిమేట్ వాల్యూ 10. t వాల్యూ 4 సెకండ్స్ అంటే t స్క్వేర్ అంటే 4 స్క్వేర్. దట్ ఈక్వల్ టు 2 1 జా 2 5 జా. సో h ఈక్వల్ టు 5 into 16 ఎంత వస్తుందంటే హైట్ 5 into 16 80 మీటర్స్. మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇందులో డేటా మనం తీసుకుంటే ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0 మీటర్ పర్ సెకండ్, t ఈక్వల్ టు 4 seconds, హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, a man in a train moving with a constant velocity drops a ball on platform. ఓకే, ఒక బాల్ ని మూవ్ అవుతున్న ట్రైన్ నుంచి ఒక వ్యక్తి అనేవాడు ఒక బాల్ ని ప్లాట్ఫామ్ మీద వదిలాడు. The path of the ball as seen by an observer standing on the platform. ప్లాట్ఫామ్ పైన నిల్చున్న వ్యక్తి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడికి ఎలా కనిపిస్తుంది అంటే పారాబోలా షేప్ లో ఆబ్జెక్ట్ కిందన పడుతున్నట్టు కనిపిస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, when a metal is heated its resistance ఏమవుతుంది? మెటల్ హీట్ చేస్తే వాటి యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇంక్రీజెస్ అవుతుంది. ఎందుకంటే మెటల్ హీట్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్ల వేగం అనేది పెరుగుతుంది. ఎలక్ట్రాన్ వేగం పెరగడం వల్ల అవి ఒకదానికోటి పరస్పరం ఢీకొనడం వలన వాటి యొక్క రిజల్టెంట్ వెలాసిటీ ఫలిత వేగం అనేది తగ్గుతుంది. వేగం తగ్గడం వల్ల రెసిస్టెన్స్ అనేది పెరిగి విద్యుత్ ప్రవాహం అనేది తగ్గిపోతుంది. అంటే ఎలక్ట్రాన్ వేగం తగ్గుతుందంటే ఏంటి దాని అర్థం? అక్కడ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, విద్యుత్ ప్రవాహం అనేది తగ్గుతుంది. I అనేది తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, 19th వన్ చూడండి. The resistance of wire of length 20 centimeters. Wire length 20 centimeters. Resistance is 5 ohms. That wire is stretched uniformly. ఆ వైర్ ని స్ట్రెచింగ్ చేయడం వల్ల లెంత్ ఎంత అవుతుందంటే యూనిఫామ్లీ టు లెంత్ ఆఫ్ 40 సెంటీమీటర్స్. లెంత్ అనేది పెరుగుతుంది. ఎంత పెరిగింది? 20 సెంటీమీటర్స్ నుండి 40 సెంటీమీటర్స్ పెరిగింది. అయితే ద రెసిస్టెన్స్ నౌ బికమ్స్ అంటే 20 సెంటీమీటర్స్ లెంత్ గల వైర్ కి 5 ohms అనేది రెసిస్టెన్స్ ఉంటే 40 మీటర్స్
దాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల 40 మీటర్స్ అయింది కాబట్టి వైర్ లెంత్ దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అన్నారు. సో ఇందులో మనం తీసుకుంటే L1 స్ట్రెచ్చింగ్ చేయకముందు లెంత్ ఎంత ఉన్నదంటే 20 సెంటీమీటర్స్. ఆ 20 సెంటీమీటర్స్ వైర్ కి రెసిస్టెన్స్ ఎంత ఉన్నదంటే R1 = 5 ohms. ఇప్పుడు L2 స్ట్రెచ్చింగ్ చేసాం. స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు L2 దీని లెంత్ ఎంత అయిందంటే 40 సెంటీమీటర్స్ అయింది. లెంత్ పెరిగినప్పటికీ ఏంటి కాన్స్టెంట్ గా ఉంటుందంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. స్ట్రెచ్చింగ్ చేసినా కూడా వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. సో లెంత్ అనేది పెరిగినప్పటికీ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. రెసిస్టెన్స్ ఫార్ములా R = ρ × L/A. ρ × L/A. సో ఇక్కడ V కాన్స్టెంట్ కావాలి కాబట్టి రెండు అంటే పైన కింద కూడా ఏం చేస్తామంటే L చేత మల్టిప్లికేషన్ చేస్తాం. L చేత రెండు మల్టిప్లికేషన్ చేస్తాం పైన కింద. సో అప్పుడు ఏమవుతుంది R = ρL²/AL. ρL²/AL. That means R = ρL²/V. ρL²/V. సో R2/R1 లేదా R1/R2 ఏదైనా ఒకటి. R2/R1 ఇక్కడ ρ అనేది కాన్స్టెంట్ గా ఉంటే R కి L కి మధ్య రిలేషన్ ఎలా ఉన్నదంటే R is proportional to L². That equal to R2/R1 L2/L1 whole square. ఇది ఫైనల్ గా వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని మరొకసారి లెంత్ L1 20 సెంటీమీటర్స్, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ 5 ohms. అయితే దాన్ని యూనిఫామ్ గా స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల సాగదీయడం వల్ల ఏమవుతుందంటే దాని లెంత్ 40 సెంటీమీటర్స్ అయింది. అయినప్పటికీ దాని వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి సో రెసిస్టెన్స్ ఫార్ములా R = ρ × L/A. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా L చేత మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందంటే R = ρL²/AL. That equal to R = ρL²/AL means volume. So from this formula what is the relation? R is proportional to L². సో L² నుండి మనకి ఏమొస్తుందంటే R2/R1 L2/L1 whole square. సో R2 ఏమవుతుంది? R2 = R1 × L2/L1 whole square. R1 × L2/L1 whole square. ఈ వాల్యూలో పైన ఉన్న డేటా నుండి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి ఆన్సర్ వస్తుంది ఏంటి అంటే R2 ఫార్ములా R2 = R1 × L2/L1 whole square కదా మనకు వచ్చింది ఫార్ములా. సో R1 వాల్యూ 5 ohms into L2 వాల్యూ 40 సెంటీమీటర్స్. అదేవిధంగా L1 వాల్యూ 20 సెంటీమీటర్స్ whole square. So that equal 5 × 40 × 40/20 × 20. ఏమవుతుంది 21 జా 22 జా 21 జా 22 జా. ఫైనల్ గా ఆన్సర్ ఎంత వస్తుందంటే R2 = 5 × 2 × 2. That equal to R2 వాల్యూ 20 ohms. R2 వాల్యూ 20 ohms వస్తుంది. ఓకే, సో దీని ఆప్షన్ ఏమవుతుంది అంటే 20 ohms అవుతుంది. 20 ohms. నెక్స్ట్ వన్ మోనోజైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్. మోనోజైట్ అనేది దేని యొక్క ఓర్ అంటే ఓర్ ఖనిజం అంటే థోరియం. ఆన్సర్ ఇస్ థోరియం. థోరియం యొక్క ఓర్ ఏదంటే మోనోజైట్. సో ఈ వీడియోలో మనం 20 బిట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో జనరల్ సైన్స్ పార్ట్ 4 లో 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.